ప్రపంచ దేశాల ఆంక్షలు ఓవైపు, అమెరికా నావికా దళాల నిఘా మరోవైపు. అయినా సరే ఆ దేశం నుంచి రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురు గుట్టు చప్పుడు కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు తరలిపోతుంది. అవును, మనం మాట్లాడుకుంటోంది ఇరాన్ గురించి. ఇరాన్పై ప్రపంచ దేశాలు విధించిన కఠినమైన ఆర్థిక వాణిజ్య ఆంక్షలను బద్దలు కొడుతూ సముద్రాల మీద ఒక భారీ బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. దీనినే అంతర్జాతీయ సమాజం గోస్ట్ ఫ్లీట్ లేదా షాడో ఫ్లీట్ అని పిలుస్తోంది. యుద్ధ వాతావరణం, తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇరాన్ తన రహస్య చమురు నెట్వర్క్ను ఎలా సజీవంగా ఉంచగలుగుతోంది? సముద్రాల మీద సాగుతున్న ఈ అక్రమ చమురు వ్యాపారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ ఆంక్షల పంజరాన్ని ఇరాన్ చాలా తెలివిగా బద్దలు కొడుతోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా వందలాది పాతబడిపోయిన, కాలం చెల్లిన చమురు ట్యాంకర్లను ఇరాన్ వాడుకుంటోంది. వీటికి ఎటువంటి అధికారిక పత్రాలు గాని, వెస్ట్రన్ ఇన్సూరెన్స్ కంపెనీల రక్షణ గాని ఉండదు. అందుకే వీటిని దయ్యాల నౌకలు లేదా ఘోస్ట్ షిప్స్ అని పిలుస్తారు. ఈ నౌకలు అంతర్జాతీయ చట్టాల కంటికి కనబడకుండా సముద్రాలపై తిరుగుతుంటాయి. ఈ బ్లాక్ మార్కెట్ ఆపరేషన్ చాలా వ్యూహాత్మకంగా సాగుతుంది. ఇరాన్ రేవుల నుంచి బయలుదేరే ఈ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి దాటగానే తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటే నౌకల ఉనికిని తెలిపే ట్రాకింగ్ సిస్టమ్స్ ను పూర్తిగా ఆపేస్తాయి. ఆ తరువాత ఇవి సముద్రంలో బ్లాకౌట్ అయిపోతాయి. ముఖ్యంగా మలేషియా దక్షిణ తీరంలో లేదా దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాల సరిహద్దుల్లో ఈ నౌకలు నిశ్శబ్దంగా ఆగుతాయి. అక్కడ రాత్రి వేళల్లో మరో నౌకలోకి చమురును బదిలీ చేస్తాయి. దీనినే శాటిలైట్ ట్రాక్టర్లుగా గుర్తించాయి. ఇటీవల కాలంలోనే ఇలాంటివి దాదాపు 42 బదిలీలు జరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. కేవలం ట్రాకింగ్ సిస్టమ్స్ ఆపడమే కాదు, నిఘా సంస్థలను తప్పుదోవ పట్టించడానికి ఈ నౌకలు తరచూ తమ పేర్లను మార్చేస్తుంటాయి. రాత్రికి రాత్రే ఓడలపై రంగులు వేసి పేర్లు మార్చి పనామా లేదా కెమెరూన్ వంటి దేశాల నకిలీ జెండాలను వాడుతుంటాయి. దీనిని ఫ్లాగ్ హ్యాపింగ్ అంటారు. ఇలా సముద్రం మధ్యలో చమురు మార్పిడి అయ్యాక ఆ చమురు ఇరాన్ది కాదని, వేరే దేశానిదని నకిలీ పత్రాలు సృష్టిస్తారు. ఈ అక్రమ చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు చైనానే. చైనాలోని చిన్న స్వతంత్ర రిఫైనరీలు ఈ చమురును భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేస్తూ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్నాయి. ఈ మొత్తం అంతర్జాతీయ నెట్వర్క్ ను ఇరాన్ యొక్క శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన ముఠాల ద్వారా నియంత్రిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ ద్వారా రోజుకు దాదాపు $140 మిలియన్ ఆదాయం ఇరాన్ సంపాదిస్తున్నట్లు అంచనా. ఈ నిధులతోనే ఇరాన్ తన దేశీయ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా మిడిల్ ఈస్ట్ లోని తన ప్రాక్సీ గ్రూప్లకు నిధులు సమకూరుస్తోంది. అమెరికా ఆంక్షలు బిగిస్తున్నా, కోస్ట్ గార్డ్ దళాలు నౌకలను సీజ్ చేస్తున్నా, సముద్ర గర్భంలో సాగుతున్న ఈ సమాంతర బ్లాక్ మార్కెట్ వ్యవస్థను మాత్రం పూర్తిగా అడ్డుకోలేకపోతున్నారు.